హలో అండి, అందరికీ నమస్తే. టైటిల్ కార్డ్ చూసుంటారు కదా. ఈ టాపిక్ వల్ల చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలను తిట్టుకోవచ్చు. ఏదేమైనా సరే ఈరోజు ఈ టాపిక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. టాపిక్లోకి వెళ్ళే ముందు చీము తింటే ఏం కాదు, తినచ్చు అనుకునే వాళ్ళు ఒకసారి లైక్ చేయండి చూద్దాం. నాకు తెలిసి ఎక్కువ లైక్స్ రావనుకుంటున్నా. ఎనీవే టాపిక్లోకి వెళ్దాం. డాక్టర్ ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు, ఏ ఆపరేషన్ అయినా పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే టైంలో పేషెంట్ అటెండెంట్స్తో మంచి డైట్ ఇవ్వండి, అన్ని రకాల కాయగూరలు, పప్పుకూరలు అన్నీ పెట్టండి, ఎలాంటి పచ్చిమో లేదని 1-10 సార్లు చెప్పి పంపిస్తారండి. అప్పుడు బాగానే తలూపుతారు. తీరా ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి అందరూ? 95% మేము చెప్పింది పాటించరు. ఒకళ్ళిద్దరు పాటిద్దాం అనుకున్నా కూడా ఇంటి పక్కన వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు వాళ్ళ కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. డాక్టర్లు అలాగే చెప్తారు, మీరు అది పెట్టమాకండి, పప్పు తింటే చీము పట్టుద్ది, అది ఇదని ఏమి పెట్టరు పేషెంట్కి. తీరా చూస్తే ఆ పేషెంట్ మొక్కన ఏ బెండకాయో, పొట్లకాయో, కారపొడో, పెరుగో, మజ్జిగో పడేస్తారు. వీళ్ళు మటుకు బాగా తింటారు. తీరా 1 వీక్ తర్వాత రివ్యూకి వచ్చినప్పుడు చూస్తేనేమో ఆ పేషెంట్కి గాయం మానదు, కుట్లు మానవు, ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. ఏంటమ్మా అని అడిగితే ఆ పప్పు తింటే చీము పట్టుద్దని పెట్టలేస్తారని అంటారు. అదేందమ్మా 1-10 సార్లు చెప్పాం కదా అంటే సైలెంట్గా ఉంటారు. ఇది ఇప్పుడే కాదండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇదే ధోరణి. ఇది పప్పు తింటే చీము పట్టుద్ది అనేది ఒక అపోహ మాత్రమే. కానీ ఎంత చెప్పినా వీళ్ళు వినరు, మారరు. సో పప్పు అనేది ప్రోటీన్ అండి, అది బాడీకి చాలా అవసరం. ముఖ్యంగా ఆపరేషన్ అయిన వాళ్ళకి అది బాడీలో ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పేషెంట్ త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ అపోహ అనేది తీసేసేయండి, మారండి, వినండి. డాక్టర్ చెప్పే సలహా మేరకు అన్ని రకాల మంచి డైట్ అనేది పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్కి పప్పుతో సహా పెట్టండి. వాళ్ళు త్వరగా కోలుకుంటారు. థ్యాంక్ యూ.